ప్రియా నేను వైఫ్ అండ్ హస్బెండ్. వాట్? తన నా మనసులోంచి వెళ్ళట్లేదు. అయితే నేనేం చెయ్యాలి? మా ఇద్దరిని ఎలాగైనా నువ్వే కలపాలి. ప్లీజ్. నేనే ఎందుకు చెయ్యాలి? మీ బాయ్ బెస్టీస్ అన్నది అందుకే కదా. ఒక అమ్మాయితో రిలేషన్షిప్ ఉండాలన్నా ఊడాలన్నా దానికి కారణం మీరే కదా, బాయ్ బెస్టీస్. అందుకే నిన్నే అడుగుతున్నా. నేనేమైనా పెళ్ళిళ్ళ బ్రోకర్లా కనిపిస్తున్నా? అసలు నేను వర్క్ చేయడానికి వచ్చానా లేకపోతే ఇక్కడ ప్రేమించుకున్న వాళ్ళందరినీ కలపడానికి వచ్చానా? ఐ హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్స్, లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. నన్ను వదిలేయండి. అవునా? అవును. అవునా? అవును. మిస్టర్ మన్మద బిఎస్సి కెమిస్ట్రీ. తెలుసు? బిఎస్సి కెమిస్ట్రీ చదివిన వాడికి సాఫ్ట్వేర్ డెవలపింగ్తో ఏం పని? అది కూడా టీమ్ లీడ్. నైస్. మళ్ళీ నీకు 5 years ఎక్స్పీరియన్స్. ఇందాక నేను అన్న మాటలని మనసులో బాగా పెట్టుకున్నట్టున్నారు. మనసులో కాదు, గుర్తు పెట్టుకున్నాను. మీరు విషయం మర్చిపోండి. ప్రియాని మిమ్మల్ని కలిపే బాధ్యత నాది, సరేనా? మర్చిపోనా? ఇక్కడ నుండి ఆపర్ మీదగా ఉంటా. లీవ్ నౌ. నిజంగా? ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. ఏం జరుగుతుంది లోపల? హగ్ చేసుకున్నారేంటి? చీ. నాకేంట్రా ఇది? చెత్త నాకు. సార్, కాఫీ. చాలా చిరాగ్గా ఉంది మన సార్. నాకు మాత్రం హాయిగా ఉందేంట్రా? నాకు కూడా చిరాగ్గానే ఉంది. పెద్ద బోగ్గాడు రాడు. సార్ బెదిరించాడా? అవునరా, వీక్నెస్తో ఆడుకుంటున్నాడు. ఇలాంటి వాడు అనుకోలేదు సార్. అరే, పెద్ద జెంటిల్ మ్యాన్, బిజినెస్ మ్యాన్ అన్నారు, పెద్ద తేడాగాడు రాడు. అమ్మో, బాగా హట్ అయినట్టున్నారు. అవరా చెత్తదవా. మగజాతి మన్మధుడు సార్ మీరు, అందుకే కన్నేశాడు అనుకుంటా. కన్నేశాడా? అయినా ఆఫీసులో అబ్బాయిలందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పాలి సార్. ఎందుకురా? మిమ్మల్నే కాటేసినోడికి మేమంతా లెక్కనా సార్? అయినా హైదరాబాద్లో ఈ కల్చర్ చాలా ఎక్కువైపోయింది. ఒరే, నీకు తప్పుగా అర్థమైనట్టుంది. ఆఫీసులో అందరికీ తప్పుగా కన్వే చేయక చెప్తున్నా. వెళ్ళు, నీ పని నువ్వు చేసుకోపో. సార్, మిమ్మల్ని కాపాడే పద్ధతి నా సార్. ఈడొకడు నా ప్రాణానికి. నీతో మాట్లాడాలి. అందరు చూస్తున్నారు మనం. చూడండి, నాకేంటి భయం? అవునా? అవును. క్యాబిన్కి రా. ఈ అమ్మాయిలకి గుండెల మీద కొట్టడం బాగా అలవాటైపోయింది. నీకు అసలు కొంచెమైనా బుద్ధుందా? ఉందిగా. షటప్ మను. సరే, సారీ. సరే, ఏంటి చెప్పు. ఏం లేదులే. చెప్పు. ఏం లేదని చెప్తున్నాగా. సరే దెన్ గో బ్యాక్ టు యువర్ వర్క్. అంటే అది మరి చెప్పేంటో. క్లాస్ మీద నీ ఒపీనియన్ ఏంటి? ఏంటి మళ్ళీ? చెప్పొచ్చు కదా. నాకేమైనా ఒపీనియన్ ఉంటే అది ముందు నీకే చెప్తామను. అంటే ఇద్దరి మధ్య ఏం జరిగిందో చెప్పొచ్చు కదా. నీకు నేను 7 rules పెట్టా, ఐడియా ఉందా? ఉంది. వాటిని నువ్వెప్పుడైనా భారంగా ఫీల్ అయ్యావా? ఇంట్లోనే ఉండాలి అన్న ఒక్క రూల్ తప్ప మిగతావేవి అసలు ఇష్యూలాగే అనిపించలేదు. ఎందుకు? ఎందుకేంటి ప్రియా?
నాకు అవి పెద్దగా ప్రాబ్లం అనిపించలేదు. ఎందుకంటే నువ్వు మంచోడివి మను. వాటితో నీకు పని లేదు కాబట్టి నీకేమనిపించలేదు. కానీ రాజ్కి అనిపించాయి. నేను రూల్స్ పెట్టలేదు కానీ తను మాత్రం అలానే బిహేవ్ చేశాడు. నా వల్ల కాదమ్మా. అయినా నేను నీకు 1000 సార్లు చెప్పుంటా, దాని లెవెల్ ఏంటి నా లెవెల్ ఏంటి. మా ఇద్దరికి అస్సలు మ్యాచ్ అవ్వదు. అది కాదురా, మామీకి చిన్నప్పుడే మాటిచ్చాన్రా. పైగా దానికి నువ్వంటే ప్రాణంరా. దానికేనా? నాకు ఉండక్కర్లేద్దా? నా కల్చర్ ఏంటి, తన కల్చర్ ఏంటి? అందుకే లాయర్ని అడిగి ఈ 6 months వెయిట్ చేసి మరీ డివోర్స్ కోసం అప్లై చేశా. నువ్వేం చేస్తావో నాకు తెలీదు, నీ ఇష్టం. నేను ఫ్రెండ్స్తో సింగపూర్ వెళ్తున్నా. నేను వెళ్ళొచ్చేసరికి ఆ డివోర్స్ పేపర్స్ మీద దాని సైన్ ఉండాలి. చెప్పు మీ అన్నీకి. ఈ 6 monthsలో దాని చెయ్యి కూడా నేను పట్టుకోలేదు. అయినా సరే అంటకట్టాలని చూస్తే నేనేం చేయలేను. ఇవ్వండి అత్తయ్య. అది కాదమ్మా, అది అప్పటి నుండి ఆ మాటలన్నీ సీరియస్గా తీసుకొని ఇంత స్టేజ్ వరకు వచ్చా. అమ్మాయిలు అనుకుంటే ఏమైనా చేయగలరు. గ్రేట్ గ్రేట్, రియల్లీ గ్రేట్. నేను నీకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటాను. అవును, ఏదో అడగాలన్నావు, ఇదేనా? ఇది అడగడానికే వచ్చా. సరే మరి, నాకు వర్క్ ఉంది, నేను వెళ్తా. బాయ్. ఓకే. మను సార్, మను సార్, సార్ ఏంట్రా? ఏమైంది సార్? ఏదో మొగుడు సచ్చిన ముండలో ఏడ్చో కూర్చున్నారు. అదే అయింది. అదే సార్, అంటే రాదు సార్ ఏమైనా? ఎప్పుడు అదే గోల. కాసేపు కూడా ఎమోషనల్గా ఫీల్ అవ్వనివ్వట్లేదు. ఆ సినిమాలో వచ్చే ముఖేష్ అట్లా మధ్యలో వస్తావు. హాయ్, ఎక్కడి నుంచి? పోతాను సార్.
కన్ను కుడుతున్నాడేంటి? ఛీ! గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నువ్వెక్కడికి వెళ్ళిపోతున్నావమ్మా? నీతో చాలా పని ఉంది. చిల్లిపి ఛీ! పద. బా! డైలీ ఆఫీస్లో ఈ దరిద్రం దుల్లకి చచ్చిపోతున్నా. ఛీ, ఛీ, ఛీ! ఈ అవ్వ. అమ్మయ్యా వచ్చావా? చెప్పండి, పిలిచారు? ఏం లేదు, ప్రియా గురించే. నైట్ అంతా కళ్ళకొచ్చింది, అస్సలు నిద్ర పట్టలేదు. చెత్తదా, నా పిల్లని అంతలా ఇబ్బంది పెట్టి మళ్ళీ నాటకాలు నరకం నా కొడుకుని. ప్రియా ఇంతకు ముందు అస్సలు ఎలా ఉండేది కాదు తెలుసా? ఇదిలే ఉండేది. హే, నీకెలా తెలుసు? ఏం లేదు, జస్ట్ గెస్ చేశా. కానీ ఇప్పుడు దేవతలా ఉంది. తన స్టేజే మారిపోయింది. అయినా నీ స్టేజ్ వేరు, ప్రియ స్టేజ్ వేరు, మీ ఇద్దరికి సెట్ అవ్వదేమో. నువ్వు అలా అనకుమాను, నా హార్ట్ తట్టుకోలేదు. చా, మరి వదిలి దొబ్బినప్పుడు తను అస్సలు అర్థం చేసుకోలేకపోయా తెలుసా? ఎలా అయినా తనకు సారీ చెప్పాలి. మళ్ళీ నా ప్రియ నా కోసం మారిపోవాలి. చాలా కథలు పడుతున్నావు. వాట్? అంటే చాలా కళ్ళగా అంటున్నావు. అవి కలలు కావు మను. నేనంటే ప్రియకి చాలా ఇష్టం. రాజ్ సార్, ఒకప్పుడు తను మిస్సెస్ రాజ్, కానీ ఇప్పుడు మిస్ ప్రియా. తన మనసులో కూడా ఏముందో తెలుసుకోవాలి కదా. ఎగ్జాక్ట్లీ, ఎస్. అందుకే మను నేను నీ హెల్ప్ అడిగా. తను కూడా సేమ్ ఇలానే చెప్పింది. నీ ఐడియా సూపర్. తను ఎక్కడికైనా తీసుకెళ్ళి తన మనసులో ఏముందో అడుగుతా. దుర్మార్గుడా, ఇక్కడే ఉండి తెలుసుకోవచ్చుగా. అయినా అక్కడికి ఎక్కడికో తీసుకెళ్లే బదులు ఇక్కడే అడగచ్చు కదా సార్. ఇక్కడైతే తను ఏదో ఒక వర్క్ టెన్షన్లో ఉంటుంది. తన మైండ్ కూడా ఇక్కడ అంతేం బాగోదు. అందుకే దూరంగా తీసుకెళ్ళి అడుగుతా. బొంగు అవుతుంది. నా మాట వింటావా? ఎందుకు వినను, చెప్పు. సీ మై డియర్ రాజ్, తన మనసులో ఏముందో తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే తను బయటికి రావడానికి ఒప్పుకోవాలి కదా. నేను అడిగితే ఒప్పుకుంటుంది. అవునా? ఎలా అడుగుతావు? ప్రియా, చెప్పు. అది అది ఏది? అంటే నిన్నెక్కడికైనా దూరంగా తీసుకెళ్ళి తీసుకెళ్ళి నీ లోపలేముందో చూద్దామని. వాట్? చిచ్చి, అది నీ మనసులో ఏముందో తెలుసుకోవాలని. ఏంటి, డేటా? యా యా యా. అవునా? ఏది బేబీ ఇల్లారా? గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఎలా ఉంది? వామ్మో, వద్దు. అందుకే ఒక్కదాన్ని కాకుండా ఆఫీస్ ట్రిప్ ప్లాన్ చేయి. ఖచ్చితంగా ఒప్పుకుంటాం. ఎంప్లాయీస్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. మాకు కూడా స్పేస్ దొరుకుతుంది. వాట్? అదే, మీకు ఓకే కదా? ఇలా అయితే ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. తన కోసం కాకపోయినా ఎంప్లాయీస్ కోసం అన్నా ఒప్పుకుంటుంది. వావ్, గ్రేట్. అందుకే నువ్వు తన ఫ్రెండ్ అయ్యావు. పర్లేదబ్బా. సరే వెళ్ళి ఫాస్ట్గా. సరే. వీడు నేను ఫ్రెండ్ అంటుంటే బ్రదర్ అని ఫీల్ వస్తుంది. ఇప్పుడు దాన్ని ఎలా ఒప్పించాలో ఏంటో. హే రాజ్, ఏంటి ఇలా వచ్చావు? ఏం లేదు, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. వీడేంటి మొహం ఎలా పెట్టాడు? ఫీల్ అవ్వకు, ఇంకో ప్లాన్ వేద్దాంలే. తను ఒప్పుకుంది. ఓ, మరెందుకు మొహం అలా అదే మూడీగా పెట్టుకున్నావు? ఏం లేదు, తను నా ప్రియ. నేను అడిగిన వెంటనే ఒప్పుకుంది. ఎంతైనా తనకి నా మీద ఇంకా లవ్ ఉంది. వీడేంటి ఎంత ఫీల్ అయిపోతున్నాడు? ఎలా అయినా సరే తనని మిస్సెస్ రాజ్ చెయ్యాలి.
సరే మరి ఎంజాయ్. నేను వెళ్తా. ఛీ, అసలు వాడు ఎందుకలా ఫీల్ అవుతున్నాడు? నా లవర్ని వాడికి నేను సెట్ చేయడం ఏంటో. ఈ లైఫ్ కన్నా తను పెట్టిన ఆ రూల్స్ లైఫే బాగుంది కదరా. ఏమైనా జరగకూడదు జరిగితే, తను రాస్తూ వెళ్ళిపోతే నాకు ఫ్రీడమ్ దొరికిందని హ్యాపీగా ఫీల్ అవ్వాలా, లేదా మంచి అమ్మాయిని మిస్ అయిపోతానని బాధపడాలా? మను కొంచెం మాట్లాడాలి. ఏంటి మళ్ళీ? తప్పుగా అనుకోకు. అయ్యో సామే, నీకు దండం. నేనే ఏదో టెన్షన్లో ఉంటే. సరే ఏంటో చెప్పు. అదే ట్రిప్ కోసమే. నేను ప్రియా ఎలా అయినా ఒకే రూమ్లో ఉండేలా చూడవా? వాట్? ఏం మాట్లాడుతున్నావు? అంటే తనెంతైనా నా ఎక్స్ వైఫ్ కదా. తను నన్ను చాలా ఇష్టపడింది. ఏమైనా అవ్వచ్చు. రాజ్, నీకు విషయం చెప్పాలి. ఏంటది చెప్పు. నేను ప్రియా రిలేషన్లో ఉన్నాం. వాట్? ఏం మాట్లాడుతున్నావు? మేము లవర్స్ అండ్ లివింగ్లో కూడా ఉన్నాం. నువ్వు రీసెర్చ్ అది ఇది అంటుంటే నా వల్ల కావట్లేదు రాజ్. అందుకే చెప్పేశా. అది నా పిల్ల. కావాలంటే ప్రియానే అడుగు. మను, కమ్ టు మై క్యాబిన్.